హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, నన్ను ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్లో కానీ అండ్ ఫేస్బుక్లో కానీ అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతి ఒక్కరు నన్ను చాలా ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఫ్లవర్ ఆన్ ఫిష్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదే అనమాట నాకు చాలా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు చాలా రైజ్ అవుతుంది క్వశ్చన్. సో యాక్చువల్లీ టాపిక్ మీద నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, బట్ ఇంకొకసారి మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను గైస్. సో ఈ వీడియోలో నేను మీకు ఎలా కొనాలి, సో ఆ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలనే ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమాత్రం లేచకుండా వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే, సో ఫ్లవర్ ఆన్లో మీరు ముందుగా కొనాలని ఫిక్స్ అయింటే, సో ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మీకు ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క పొటెన్షియల్ చూపిస్తుంది అనమాట. సో ముందుగా మీరు మీకు రిక్వైర్మెంట్కి తగ్గట్టు సో మీరు ఫిష్ కొనాలి అనుకుంటున్నారో అది మీరు ముందుగా సెలెక్ట్ అయిపోండి. సో ఎస్ఆర్డినా, కేఎంఎలా, కంఫనా, తాయ్ సిల్కా లేదా జీబీ ఫ్లవర్ అన్నా, సో ఇలాంటివి ఇలాంటి ఒక కేటగిరీలో మీరు యాది కావాలి మీరు అనుకుంటున్నారో అది ముందుగా సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, సో మీరు నార్మల్గా చాలా మంది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కొనేది వచ్చేసరికి ఎస్ఆర్డి అనమాట. సో ఎందుకంటే తక్కువ ప్రైస్ వస్తుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా. ఓకేనా. సో ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సిక్ అయినా కూడా సో ఈజీగా రికవర్ అయ్యే ఒక ఫిష్ ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్డి అనమాట. ఓకేనా. సో ఎస్ఆర్డి గురించి అయితే ఇప్పుడు ముందుగా చెప్తాను. సో ఎస్ఆర్డి ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్ఆర్డి, కేఎంఎల్ రెండు కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటాయి అనమాట. సో ఈ రెండు ఒక ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి. లైక్ ఇది ఎలా రియాక్ట్ అవుతుందో సో అది కూడా అలాగే రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, సో మీరు ముందుగా ఒక ఫ్లవర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కానీ మీరు ఫిష్ని ఒక బేబీ స్టేజ్లో అయితే కొనకండి. సో ఫస్ట్ థింగ్, బేబీ స్టేజ్లో ఫిషెస్ అయితే కొనకండి. ఎందుకంటే యాజ్ ఎ రీసెలర్గా మాకే ఒక 100 to 150 ఫ్రైస్ మేము బయట నుంచి తెప్పించినప్పుడు, లైక్ ఇంపోర్టెడ్ అనుకోండి. సో మేము ఇక్కడ ఇండియాకి తెప్పించినప్పుడు ఏమవుతుందంటే, అందులో మాకు ఒక 100 ఫిషెస్లో మ్యాక్సిమం ఒక 30 మాత్రమే అవుట్ స్టాండింగ్ ఫిషెస్ వస్తాయన్నమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన ఒక రిజల్ట్ అనేది మాకు దొరుకుతుంది అనమాట. సో దట్ అందులో మీరు ఒక మ్యాక్సిమం మీరు ఒక హాబీయిస్ట్ కాబట్టి మ్యాక్సిమం మీరు ఒక 5 లేదా 2 కొంటారు. కొంతమంది అయితే సింగిల్ పీస్ కొంటారు అనమాట. సో సింగిల్ పీస్ కొంటారు. సో ఇప్పుడు ఫ్రైలో ఉన్నప్పుడు మనం అది ఎలా వస్తుందో, సో అది ఎలా టర్న్ అవుతుందో, మేల్ అవుతుందో ఫీమేల్ అవుతుందో మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి అందుకని మీరు ఏం చేస్తారంటే ఫ్రైస్లో కొనకండి. సో మీరు కొనాలి అనుకుంటే మీకు బెస్ట్ సైజ్. సో చాలామంది కూడా ఏమంటుంటారంటే, బ్రో నేను దాన్ని గ్రో అప్ అంటే ఒక బేబీ స్టేజ్లో తీసుకొని దాన్ని నేను గ్రో చేసి ఒక మంచి సైజ్ తీసుకొచ్చి నేను చిన్నప్పటి నుంచి పెంచుకోవాలి, లైక్ దాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నా. సో ఇలా కొంతమంది ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక హెడ్ పాప్ సైజ్లో తీసుకోండి, లైక్ ఒక 2 inches to 2.5 inches ఇలాంటి స్టేజెస్లో మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి స్టేజెస్లో మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే సో మీకు సో దాని యొక్క అవుట్పుట్ ఎలా రాబోతుంది అని చెప్పి మీరు ఇక్కడ ఇది చేయగలుగుతారు, ఒక అసంప్షన్కి అయితే రాగలుగుతారు అనమాట. సో అది ఎలా అంటే, సో సింపుల్. సో ఫస్ట్ థింగ్, మీరు ఇంపోర్టెడ్గా ఉంటుంటే సో ఒకలా ఉంటుంది అండ్ మన ఇండియన్ బ్రీడ్ కొంటుంటే ఒకలా ఉంటుంది అనమాట. సో ఇండియన్ బ్రీడ్కి ఏంటంటే కలరేషన్స్ అనేది చాలా వరకు లేట్గా వస్తుంది గైస్. సో ఎందుకంటే ఇది గ్రో అవుతుండగానే వస్తుంది. బట్ మన ఇంపోర్టెడ్ ఫ్లవర్ చూసుకున్నాం అనుకోండి, సో కలర్ కానీ, పర్ల్స్ కానీ, హెడ్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా గ్రో అయి ఉంటాయి. ఆల్మోస్ట్ 2 inches 2.5 inchesలో. ఎలా అంటే వాళ్ళు హార్మోనల్ ఫీడ్ ఇస్తారనమాట. సో అక్కడ హార్మోనల్ ఫీడ్ ఇవ్వడం వల్ల అలా వస్తాయి. అండ్ బట్ ఇక్కడ ఇండియా చూసుకుంటే బట్ హార్మోన్ ఫీడ్ అయితే ఎవరు ఇవ్వరు. ఓకేనా. ఈ డాఫ్నీ కానీ, లైక్ ఈ బ్లడ్ వామ్స్ కానీ, సో ఇలాంటివి పెట్టి రేస్ చేస్తుంటారు అనమాట ప్రైజ్ని. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, సో మీరు ఒక ఇంపోర్టెడ్ ఫ్లవర్ కొంటున్నారు. సో ఎలా ఉండాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్ల్స్ చూడండి గైస్. సో సైజ్ అనేది ఒక 2 inches to 2.5 inchesలో పర్లింగ్ అనేది షైనింగ్ పర్లింగ్స్ అయితే ఉండాలన్నమాట. సో మీకు మంచి టాప్ బ్లడ్ లైన్ కావాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, లైక్ కంపారిటివ్లీ ఒక నార్మల్ బ్రీడ్కి అండ్ హై క్వాలిటీ విఐపీస్ అంటారు కదా, సో వాటికి కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు కాంప్రమైజ్ అవ్వాలి. సో కాస్టింగ్ దగ్గర సో మీరు అక్కడ ఓకే అనుకుంటే మాత్రం మీకు మంచి ఫిషెస్ అనేవి దొరుకుతాయి. లేదు నా బడ్జెట్ ఒక 500, లేదు నా బడ్జెట్ ఒక 800, 850, 1000 లోపల అనుకున్నాను అనుకోండి, సో మీకు యావరేజ్ ఫిషెస్ దొరుకుతాయి. సో అవి బాగున్నాను నేను చెప్పట్లేదు, బాగుంటాయి. బట్ మీరు అనుకున్న ఒక అవుట్ స్టాండింగ్ అని రావన్నమాట. సో అవుట్ స్టాండింగ్ అంటే మీకు ఒక వీడియో ప్లే చేస్తే ఇక్కడ చూడండి. సో ఇలాంటి ఒక ఫిషెస్ కావాలి, నాకు ఇలా రావాలి అని మీరు అనుకుంటుంటే సో మీరు దానికి తగ్గ అమౌంట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఫస్ట్ థింగ్ ఒక 2 ఇంచెస్లో ఫ్లవరాన్కి హంప్ అనేది లైట్గా పాప్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి పెద్ద హంప్ ఉండదు. సో దాన్ని చూసి కొంతమంది దీనికి హంప్ రాదనుకుంటారు, బట్ అలా కాదు, సైజుని బట్టి హంప్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా. సో అది పెరుగుతున్నగా హంప్ అనేది కూడా పెద్దగా అవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు హంప్ చూసుకోవాలి. సో హంప్ అనేది లైట్గా పాప్ అయితే అయి ఉండాలి అనమాట కంపల్సరీగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కలరేషన్. ఓకేనా. సో కలర్ అనేది ఉండాలి. సో రెడ్డిష్ కలర్ మీరు ఎస్ఆర్డి సెలెక్ట్ చేసుకుంటుంటే అందులో రెడ్డిష్ కలర్ అయితే ఉంటుంది ఫిష్ కలరింగ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పర్ల్స్ అనమాట. పర్ల్స్ అనేవి ఎంత యాక్యురేట్గా, లైక్ ఎంత షార్ప్గా, ఎంత షైనీగా ఉంటాయో, సో ఫిష్ అనేది దాన్ని పర్ల్స్ అనేవి ఇంకా పెరుగుతూ పోతాయి. ఓకేనా. సో పర్ల్స్ ఎప్పుడు తగ్గవు అనమాట. సో సైజ్ పెరుగుతున్నాగా పర్ల్స్ కూడా పెరుగుతూ పోతాయి ఫిషెస్కి. సో పర్ల్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. సో పర్ల్స్ అనేవి ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను. సో మీరు వీడియో చూడొచ్చు పర్ల్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాని కలరేషన్ ఎలా ఉంది, ఇలా ఉండాలన్నమాట ఫిష్ ఒక ఇంపోర్టెడ్లో మీరు కొనాలనుకుంటుంటే. ఓకేనా. సో మీరు బేబీలో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ ఎలా ఉండాలంటే బేబీలో ఒకటి గైస్, బేబీలో ఏంటంటే మీరు జెండర్ అయితే మీరు కన్ఫర్మ్ చేయలేరు, బట్ అది ఫీమేల్ అయినా మేల్ అయినా క్వాలిటీ బాగుండాలంటే ఒకటే, కలరేషన్ అయితే అంత ఉండదు అనమాట. సో ఫస్ట్ థింగ్ కలరేషన్ ఉండదు బేబీలో, బట్ పర్లింగ్ అనేది చాలా బాగుండాలి. పర్లింగ్ లైక్ ఫుల్ కవరేజ్ అయితే అయి ఉండాలి అనమాట. అర్థమవుతుందా. సో ఫుల్ కవరేజ్ అయితే ఉండాలి. ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్లో అంటే మీకు క్రాస్ హెడ్ పర్ల్స్ అండ్ హెడ్ ఫుల్ పర్ల్స్ ఉంటాయి. సో ఫుల్ దాన్ని కవర్ హెడ్ పర్ల్స్ అంటారు. సో హెడ్ ఫుల్ కవర్ అయి ఉంటాయి అనమాట పర్ల్స్, అండ్ బాడీ ఫుల్ పర్ల్స్ వచ్చింటాయి అనమాట. సో అలాంటివి మీరు చూస్ చేసుకోండి. మీకు మంచిది కావాలి అంటే, లేదు నాకు ఈ గొడవ అంతా ఎందుకు, మంచి ఒక 3.5 ఇంచెస్ 4 ఇంచెస్లో ఫిష్ కొనుక్కుంటాను అంటే ఇంకా బెటర్. ఎందుకంటే మీకు అక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, అండ్ బట్ ఏంటంటే మీకు అక్కడ క్వాలిటీ అనేది, దాని యొక్క క్వాలిటీ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇలానే ఉంటుంది ఫిష్ అని చెప్పి. ఓకేనా. సో మీకు ఈజీ అయిపోతుంది అక్కడ. సో మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు. సో లేదు మీరు కంఫా కొనుక్కుంటారు అనుకున్న వాళ్ళైతే, కంఫా కొనుక్కోవడం అనేది ఏంటంటే చాలా కొంచెం ట్రికీ. ఎందుకంటే మనకి ఫిషెస్ కంఫా ప్రైస్ ఒకలా ఉంటాయి, సో పెరుగుతూ కొద్దీ ఇంకోలా ఉంటాయి అనమాట. సో అన్ని ఫిషెస్ ఒకేలా ఉండవు కంఫాలో. అన్ని ఇప్పుడు ఒక పేరుని అయితే బ్రీడ్ చేస్తాను అనుకోండి, సో అందులో వచ్చే ప్రైస్ అన్నీ ఒకేలా ఉండవు కంఫాస్లో. మనకి ఎస్ఆర్డీలో కేఎంఈలో మ్యాక్సిమం అన్నీ ఒకేలా ఉండిపోతాయి, బట్ ఇందులో అలా ఉండవు అనమాట, ఒకలా వచ్చేస్తాయి. సో ఇది కూడా మీరు ఏం చేస్తారంటే ఒక 2 ఇంచెస్ అబోను చూసి మంచి కలరేషన్స్ కానీ, మంచి పర్లింగ్ కానీ, కంఫాలో అయితే మెయిన్ ఫిన్నేజ్, సో ఆ టెయిల్ షేప్ కానీ, సో ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎలా షేప్లో ఉన్నాయి. సో ఫ్యాన్ టెయిల్ అంటారనమాట. ఫ్యాన్ టెయిల్ అంటే సో బ్యాక్ సైడ్ టెయిల్ ఉంటుంది కదా, ఆ టెయిల్ మీద ఒక 2 ఫింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫింగ్స్ ఆ టెయిల్కి జాయింట్ అయి ఉండేలా కనిపిస్తాయి అనమాట. అవి జాయింట్ అయ్యిండో, బట్ మనకి అక్కడ గ్యాప్ ఉండదు. సో రెక్టాంగులర్ షేప్లో పెరిగిపోతాయి. సో ఇలాంటి టైప్లో తీసుకోండి. సో కంఫా మీరు ఎప్పుడు కొనాలనుకుంటున్నా నాకు తెలిసి అబౌట్ 2K లేదంటే 2.5K పెట్టి కొనుక్కోండి. లైక్ పెద్ద చెప్పట్లేదు, చిన్నవి చెప్తున్నా. సో ఎక్కువ పెట్టి కొనుక్కోండి. సో అప్పుడు మీకు ఏంటంటే మంచి క్వాలిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనా. సో ఇది గైస్, ఫ్లవర్ మీరు కొనాలి అనుకుంటుంటే సో ఇలా ఉంటుంది అనమాట. సో ముందుగానే మీరు డిసైడ్ అవ్వాలి మీకు ఎలాంటిది కావాలని చెప్పి, అండ్ దాని హంప్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దాని హంప్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో చాలా సెల్లర్స్ చాలా చెప్తుంటారు, లైక్ ఇది బాగా వచ్చేస్తుంది తీసుకెళ్ళిపోండి, లైక్ ఇది బాగుంటుంది కన్ఫర్మ్గా బాగుంటుంది అని చెప్పి కొంచెంమంది చెప్పేస్తుంటారు, బట్ అవేవి నమ్మకండి. మీరు ఫిష్ క్వాలిటీ చూడండి. సో కొంతమంది ఏంటంటే సో వాళ్ళకి తెలీదు, సో ఫిష్ ఎలా వస్తుందని తెలీదు, సో మనల్ని అడుగుతుంటారు. ఓకేనా. సో ఫిష్ ఎలా వస్తుంది బ్రో, అది బాగుంటుందా ఇది బాగుంటుందా కన్ఫర్మ్ గ్యారంటీ అడుగుతారు. మనకి ఫిష్ గురించి తెలుసు కాబట్టి మనం చెప్తాం వాళ్ళకి, లేదు బాగా వస్తుంది గ్యారంటీ ఇవ్వగలుగుతా అని. కొంతమంది తెలిసి ఉండదు. సో అలాంటి వాళ్ళు తప్పలేదు, మీరు అడిగి కనుక్కోండి. మీరు ఒకసారి 1-2 సార్లు జెన్యూన్ సెల్లర్ దగ్గర తీసుకోండి, ఇది మెయిన్ థింగ్. ఓకేనా. మీరు ఎలాంటి సెల్లర్ దగ్గర తీసుకుంటున్నారు, సో అది వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత అది బాగా వస్తుందా రావట్లేదా, ఒక జెన్యూన్ సెల్లర్ అయినా. సో ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలైతే వాళ్ళు నమ్మి మీరు తీసుకోవచ్చు కంపల్సరీగా. ఓకేనా. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీరు లేదు నాకు అడల్టే కావాలంటే మీరు డైరెక్ట్ అడల్ట్ కొనుక్కోండి. అడల్ట్ కొనాలంటే ఎలా ఉండాలంటే మంచి కలరింగ్ అయితే ఉండాలి గైస్. సో ఎస్ఆర్డి అయితే సో ఫుల్ రెడ్డిష్గా ఉండాలి, అండ్ దాని హంప్ అనేది కూడా మొత్తం హంప్ కానీ బాడీ కానీ సో మొత్తం పర్ల్స్ ఉండేలా చూసుకోండి. సో వీటిని ఏమంటారంటే విఐపి అంటారు, కొన్ని వివిఐపి అంటారు. ఓకేనా. సో దీంట్లోనే వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో మీరు కాస్ట్ పెట్టే కొద్దీ మీకు క్వాలిటీ అనేది దొరుకుద్ది. సరేనా.
సో అంతే గైస్. సో ఇదే అనమాట మీరు ఏం చూసి కొనుక్కోవాలని చెప్పి ఫ్లవరాన్లో. అండ్ మీకు ఏదైనా ఫ్లవరాన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కింద నా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఓన్లీ వాట్సాప్ గైస్. సో వాట్సాప్ మెసేజ్ చేయండి. సో కాల్స్ చేయకండి, మాక్సిమం నేను పిక్ చేయకపోవచ్చు, బట్ మీరు మెసేజ్ చేసి మాత్రం కంపల్సరీగా మీకు 1-2 అవర్స్లో నేను మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ మనం యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను, గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం గైస్. మన ఛానల్లో గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం. గివ్ అవే ఏంటంటే ఒక 1000 రూపీస్ వర్త్ ఫిషెస్ని, ఒక ఫిష్ని మనం గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం. సో మన సబ్స్క్రైబర్స్ కోసం, ఓకేనా? సో ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్ గైస్, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి. కిందనే ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది నెంబర్, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో జెన్యున్గా ఉంటుంది, ఓకేనా? ఈ గివ్ అవే అనేది జెన్యున్గా ఇస్తాను. సో ఎవరైతే గెలుచుకుంటున్నారో వాళ్ళని కూడా అనౌన్స్ చేస్తాను అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో తీసి మీకైతే వీడియో మన ఛానల్లో పెట్టడం కూడా జరుగుతుంది, సరేనా? సో ఇది వచ్చేసరికి మనం ఒక 10 days అయితే టైం ఇవ్వబోతున్నాం. సో ఈ గివ్ అవేకి, ఎందుకంటే చాలా మంది ఇంకా చూస్తుంటారు మన వీడియోస్ని, సో ఎవరైనా మిస్ అయిపోతారు, అందుకని చెప్పి ఒక 10 days అయితే టైం ఇద్దాం. సో ఈ రోజు వచ్చేసరికి డేట్ వచ్చి ఈరోజు 6 అనమాట. సో 6 కదా ఈరోజు, June 6th నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ June 16th నేను అనౌన్స్ అయితే చేస్తాను అనమాట విన్నర్స్ని, ఓకేనా? సో ఇంకా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. సో విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో చాలా గివ్ అవేస్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా? బట్ ఇంకోటి ఏంటంటే, మీరు అవుట్ ఆఫ్ బెంగళూరు, అవుట్ ఆఫ్ కర్ణాటక ఎక్కడన్నా ఉన్నారంటే, అవుట్ ఆఫ్ బెంగళూరు ఎక్కడ ఉన్నారంటే మీరు ఖచ్చితంగా నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం కట్టాల్సి ఉంటుంది, ఓకేనా? ఫిష్ అయితే మీకు ఫ్రీ గివ్ అవే అయితే ఇస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఒక 300 to 350, 400 ఉంటుంది. సో అది మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిషెస్ వచ్చేసరికి మీకు ఫ్రీగా మీకు వచ్చేస్తుంది అనమాట, సరేనా? సో ఇది. అండ్ తెలుసు కదా మీకు రూల్స్ ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తోచిన కమెంట్ అయితే పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ షేర్ చేయండి. సో అంతే గైస్. సో ఇలా చేస్తారంటే మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టే లెక్క. సో నేను మీకు 10 daysలో మీకు రిజల్ట్ అయితే చెప్తాను. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, ఫిష్ కంటెంట్ డౌట్స్ కానీ, డాగ్స్ గురించి కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇలాంటి వాటి గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి, తప్పకుండా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ, బాయ్ బాయ్.